నిత్యం ప్రమాదాలకు కేర్ ఆఫ్గా మారుతోంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్. ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోవాల్సిన సిచ్యువేషన్. మొత్తం 28 కిలోమీటర్ల ఈ ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్ల రోడ్డు అధ్వాన్నంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా రాకపోకలు జరిగే ఈ రహదారిపై అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మారేడుమిల్లి ఘాట్ రోడ్ ఎంతటి ప్రమాదకరంగా ఉంటుందో మనకి విజువల్స్, ఈ పిక్చర్స్ చూస్తే తెలుస్తుంది. ఇది ఏరియల్ వ్యూలో తీసిన పిక్చర్స్గా చూడాలి. ఒక్కసారి మలుపులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చూడాలి. ఎయిర్ పిన్ టర్నింగ్స్ అంటారు దీన్ని. అంటే చాలా షార్ప్గా ఉండే ఎయిర్ పిన్ ఈ టర్నింగ్స్లో చాలా అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే దీన్ని, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణిస్తేనే ఎలాంటి ప్రమాదం లేకుండా గమ్యస్థానాలకి చేరుతూ ఉంటారు. అలాంటిది పట్టణాలు లేకపోతే నగర ప్రాంతాల్లో మామూలుగా ట్రావెల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళు ఈ ఘాట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అవగాహన వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ మలుపుల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు డ్రైవ్ చేయగలరు. అలాంటిది మరి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లు వాళ్ళు ఈ ఘాట్ సెక్షన్లో ప్రయాణించే అనుభవం వాళ్ళకు ఉందా లేదా అనేది ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ బస్సులు మాట్లాడుకుంటున్న ప్రయాణికులు కూడా వీళ్ళని ఎంతమంది ఈ ప్రశ్న అడుగుతున్నారు? అలాగే ప్రయాణికుల ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఆ ఏర్పాట్లు చేసుకుంటారా లేదా? ఆ బస్సు ఫిట్నెస్ ఏ మేరకు ఉంటుంది? ఆ డ్రైవర్ అనుభవం ఎంత? ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే తమ గమ్యస్థానాలకి చాలా సురక్షితంగా వెళ్ళగలరు. కానీ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పెడచెవిన పెట్టడమో దాన్ని విస్మరించడంతోనే ఇలాంటి ఘోర ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. నిజంగా జరుగుతున్న ప్రమాదాలన్నింటినీ గమనిస్తే డ్రైవర్ నిర్లక్ష్యమో లేకపోతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ నిర్లిప్తతో ఏదో కానీ మొత్తానికి బలవుతున్నది మాత్రం ఖచ్చితంగా ప్రయాణికులేని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ ఘటన చూస్తున్న మనం పుణ్యక్షేత్రాలకని నిజంగా ఒక మనశ్శాంతి కోసమో లేకపోతే దేనికోసమో వాళ్ళు ఈ ప్రయాణాలకి చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ సీజన్లో. అయితే ప్రయాణికులు కూడా గుర్తుంచుకోవాల్సింది తమ గమ్యస్థానాలకి తొందరగా చేరాలనో లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెంటనే వెళ్ళాలనో ఆ డ్రైవర్ని కొంచెం ప్రెషర్ చేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ముందుగానే వెళ్ళాలన్న దీంతో అర్ధరాత్రి కానీ లేకపోతే తెల్లవారుజామును కానీ ఈ ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఘాట్ సెక్షన్స్లో ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ ఒకసారి మాట్లాడితే కనుక మన పట్టణ నగర ప్రాంతాల్లోనే టెంపరేచర్స్ చాలా దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్రం 5-6 తర్వాత కూడా చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. ఉదయాన 2-3 ప్రాంతాల్లో అసలు టెంపరేచర్ ఏ రకంగా ఉంటుంది, ఎంతటి మంచు ఉంటుందనేది వేరేగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇలాంటి ఘాట్ సెక్షన్స్లో వెదర్ ఎలా ఉంటుందో ఇక చెప్పాలా. రైట్, ఈ మలుపుల దగ్గర ఈ ఘాట్ సెక్షన్స్లో నిజంగా అక్కడ లైట్స్ ఉంటాయి అని ఆశించడం కూడా పొరపాటే అనుకోవచ్చు. నిజంగా ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి మలుపుల్లో అక్కడ చూస్తే కనుక మనకి ఎలాంటి అక్కడ బ్యారికేడ్ కానీ లేకపోతే సేఫ్టీ రైలింగ్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ లేదు అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు ప్రయాణించడం ఎంతటి ప్రమాదకరం అనేది ఒక్కసారి ప్రయాణికులు కూడా అవగాహన పెంచుకోవాలి. మనకి విజువల్స్లో కనిపిస్తోంది ఆ ఘాట్ సెక్షన్స్లో ఉదయం పూట మంచు ఏ రకంగా ఉందో అనేది మనకు ఆ విజువల్స్ని బట్టి అర్థమవుతోంది. మరి ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి ప్రయాణికుల్లో ఉందా? వాళ్ళు ఎంతసేపు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తొందరగా వెళ్ళిపోవాలి, వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలు చుట్టేయాలి అన్న ఉద్దేశంతో కూడా డ్రైవర్లని కూడా తొందర పెడుతూ ఉంటారు. మరోవైపు ఆ డ్రైవర్కి ఏమాత్రం అనుభవం ఉంది అనేది కూడా ఆలోచించిన సిచ్యువేషన్. మరోవైపు అతి విశ్వాసం, ఈ డ్రైవర్లు అతి వేగంగా వెళ్ళటం కూడా ఈ ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం జరిగిన సంఘటనలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం అతి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్న సిచ్యువేషన్. మనతో ఉన్నారు గాంధీ గారు, మాజీ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఆయన మనకి సాక్షికి అందుబాటులో వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి, నేను గాంధీ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. జరిగినటువంటి ప్రమాదం ముఖ్య కారణంగా చెప్పాలంటే బస్సు ప్రయాణికులు రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లు అండి, ఎయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి. ఈ రోడ్లో గనక డ్రైవ్ చేయాలి అంటే డ్రైవర్కి ప్రత్యేకమైన శిక్షణ ఉండాలి. ఆర్టీసీ లాంటి వ్యవస్థలో ఇలాంటి రోడ్లలో ప్రయాణం చేసే డ్రైవర్లకి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఈ ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం జరిగిన బస్సు చిత్తూరు నుండి బయలుదేరింది, కోటప్పకొండ చూసుకుని అన్నవరం చూసుకుని అరకు వ్యాలీ మీదుగా అరకులో చూసుకుని చింతూరు మీదుగా భద్రాచలం వెళ్ళే ట్రిప్ అండి ఇది. బస్సుకు అన్ని రకాల కాగితాలు, చట్టపరమైనటువంటి కాగితాలు ఉన్నమాట వాస్తవం. కానీ
డ్రైవర్కు సుశిక్షత సరిగ్గా లేదు. అతగాడు చిత్తూరు జిల్లాలో మరి కొండల్లో ప్రయాణం చేశాడో లేదో తెలియదు కానీ ఇలాంటి మలుపులు ఉండేటటువంటి ఘాట్ రోడ్లోను మన ఏజెన్సీ ఏరియా లాంటి చలికాలం పూట ఎక్కువ చల్లదనం ఉండి మంచు ఉండేటటువంటిది, దారులు మూసుకుపోయేటట్టుగా ఉండేంత దట్టంగా పొగమంచు ఉండేటటువంటి ప్రాంతాల్లో వాహనాన్ని డ్రైవ్ చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉండాలి. ఎందుకంటే మన మామూలు రోడ్డులాగా మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. ఏ రోడ్డు కొంచెం డ్రైవరు సెకండ్ ఉన్నా కానీ బండి కిందకి పల్లానికి వెళ్ళిపోతూ ఉంటుంది. గాంధీ గారు, ఇక్కడ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, డ్రైవర్కి సుశిక్షత, సరి అయినటువంటి అవగాహన లేకపోవడం అనేది ఈ ప్రమాద కారణంగా నేను చెప్పగలను. గాంధీ గారు, ఇంకో విషయం చెప్పండి. మీరు చెప్పినవన్నీ చాలా ముఖ్యమైన పాయింట్స్. డ్రైవర్కి ఎంత మేరకు ఆయన శిక్షణ తీసుకున్నాడు, సుశిక్షితులు అనేది ఒక పాయింట్ అయితే, మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో, మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద, అది ఎంత ప్రమాదకర మలుపు. కానీ అక్కడ సైడ్లో ఎలాంటి సేఫ్టీ రైలింగ్ కానీ ఏది కూడా ఏర్పాటు చేయని సిచ్యువేషన్. మరోవైపు ఆ రోడ్ల పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. మరోవైపు చూస్తున్నాం ఎంత లోడ్ లారీలు, ట్రక్స్ ముందు వెళ్తూ ఉన్నాయో. వీటన్నిటికీ సూపర్విజన్ ఉండదా? అంటే ఘాట్ సెక్షన్లో ముఖ్యంగా ఒక సమయం తర్వాత ట్రావెల్ బస్సులు వెళ్ళాలి వెళ్ళకూడదనే రెస్ట్రిక్షన్ ఇక్కడ ఎందుకు లేదు? మీరు అన్నట్లుగా రోడ్డు పక్కన రైలింగ్స్ ఏర్పాటు చేయటం లేదా అలాంటిది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమే కాకుండా లాజిస్టిక్గా పెద్ద ఉపయోగం ఉండదండి. నేను అనేది ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో కానివ్వండి, మన ఇండియాలో ఉన్నటువంటి రిప్యూటెడ్ ట్రావెల్స్ కూడాను రాత్రిపూట బస్సు ప్రయాణాలు చేయరు. వాళ్ళు ప్రయాణికుల్ని ఒక సెంటర్కి తీసుకెళ్ళి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు, ఉదయం పూట ప్రయాణాలు చేస్తారు. అంటే పగటిపూట మాత్రమే ఈ బస్సు ప్రయాణాలు చేస్తే ప్రకృతి అందాలు చూస్తారు, క్షేమంగా వెళతారు, డ్రైవర్లకి ఆ అవగాహన ఉంటుంది రోడ్ల పట్ల. ఇక్కడ రాత్రిపూట జరిగింది ప్రమాదం, జరిగింది తెల్లవారుజామున. డ్రైవర్ ఈ దారి మలుపులతోనూ, మీరు ఇందాక అన్నట్టుగా హెయిర్ పిన్ బెండ్స్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్డు, డ్రైవర్కి ఈ రోడ్ల పట్ల పూర్తి అవగాహన ఉండదు. కనుక బండి యొక్క యాత్రని నిర్ధారణ చేసుకున్న ప్రయాణికులు, యాత్రని బుక్ చేసుకున్నటువంటి బండి యజమాని, డ్రైవరు, ముగ్గురు కూడాను దీనిలో వాళ్ళ బాధ్యత వహించాలి. ఏదో ప్రయాణికులు ఏమయ్యా బస్సు స్పీడ్గా పోతుంది తగ్గించని చెప్పారంటున్నారు కానీ మిగిలిన ప్రయాణికులందరూ నిద్రలో ఉంటారు. అసలు డ్రైవర్ ఇలాంటి ప్రయాణికుల బస్సు ఘాట్ రోడ్లో రాత్రులు ప్రయాణం చేయడం అనేది ప్రభుత్వం నిషేధించాలి. యాజమాన్యాలు కూడాను అలా ఉండకూడదు. ప్రయాణికులు కూడాను అలాంటి ఏదో తెల్లారేసరికి భద్రాచలం పోతాం, పొద్దున దర్శనం చేసుకుందాం అనుకున్నప్పుడు ముందే సాయంకాలం పూటే భద్రాచలం ఏర్పాటు చేసుకోవాలి. కానీ రాత్రంతా ప్రయాణం చేయడానికి అదేమైనా నేషనల్ హైవేనా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగటువంటి రోడ్ రైలింగ్స్ ఉన్నటువంటి మంచి రోడ్లా కావు. రోడ్ల మీద గుంతలు ఉంటాయి, రోడ్ల మలుపులు ఉంటాయి, రోడ్డు మార్జిన్ సరిగ్గా ఉండవు. ఇవి పగటిపూట అయితే డ్రైవర్లు జాగ్రత్తతో వెళ్ళగలిగిన అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట వాళ్ళకి సరైనటువంటి శిక్షణ లేకుండాను, అసలు రాత్రిపూట బస్సు ప్రయాణాలు ఘాట్ రోడ్లలో చేయకూడదు అన్నటువంటి అవగాహన బస్సు ట్రావెల్స్ ఫిక్స్ చేసుకునే వాళ్ళకి, బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు వాళ్ళకి ఎటు ముందే డిసైడ్ అయి ఉంటుంది కదా, ఎక్కడ రాత్రిపూట బస్సు చేయాలి, ఎప్పుడు ప్రయాణం చేయాలి. అయితే రాత్రిపూట వాళ్ళు కూడా విశ్రాంతి చేసుకునే ఉండే విధంగా ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రావెల్స్ ఉన్నాయండి మన ఇండియాలో కూడా. వారెవరు రాత్రిపూట హోటల్లో వాళ్ళకి నివాసం కల్పించి ఉదయాన్నే బయలుదేరుతాయి బస్సులు, మళ్ళీ సాయంకాలానికి డెస్టినేషన్ చేరుకుంటాయి. ఆ విధమైనటువంటి విహారయాత్రలు సాధ్యపడతాయి. కానీ ఇలా రాత్రులు ప్రయాణం చేసి అన్నవరంలో సాయంకాలం బయలుదేరి తెల్లారేసరికి భద్రాచలం వెళ్ళిపోదాం అనుకోవటం అన్నది ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలకి దారి తీస్తుంది. బాగుంటుంది, డ్రైవర్ బాగుంటాడు, కానీ డ్రైవర్కి ఈ రోడ్ల మలుపుల్లోనూ ఈ హెయిర్ పిన్ బెండుల్లోనూ ఆ స్థానికత పరిచయం లేని వ్యక్తి అయినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరన్నట్టుగా రోడ్డు పక్కనంతా రోడ్డు అంతా రైలింగ్లు ఏర్పాటు చేసే విధానం అంత అడ్వాన్స్డ్గా మన దేశం లేదు. కానీ
తగినటువంటి సూచనలు పెడతా ఉంటారు. పెట్టిన రాత్రిపూట లైట్లు లేని నేపథ్యంలో ఇవి ఏ ఉన్నా కూడాను డ్రైవర్కి సరైనటువంటి పరిజ్ఞానం, అవగాహన, రోడ్డు లెంగ్త్, రోడ్డు విడ్త్, రోడ్డు ఎక్కడ కరువు ఉంటుంది, ఎంత దూరంలో కరువు తీసుకోవాలి, ఇలాంటి వాటిలో ఒక ఆరక్షణం అజాగ్రత్త ఇలాంటి ప్రమాదాలకి గురి చేస్తుందండి. గాంధీ గారు, చివరిగా అలౌ మీ టు డిఫర్ విత్ యూ. ఒక్కసారి లాజిస్టిక్స్ గురించి మీరు మాట్లాడారు. బట్ అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీళ్ళందరూ కూడా దిస్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. వాళ్ళ ప్రాణాల కంటే కూడా ఏది ముఖ్యం కాదు సార్. మీరు అన్నట్టుగా దారి పొడవునా రైలింగ్ ఏర్పాటు చేయటం వీలవ్వదో కానీ ఇలాంటి ప్రమాదకర మలుపుల దగ్గర మాత్రం ఖచ్చితంగా రైలింగ్ ఉండాలి. అది నిబంధనలు కూడా చెప్తోంది. వాటిని విస్మరించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ టైమింగ్స్ ఎవరు చూడాలి? సూపర్విజన్ ఎవరు ఉండాలి? నేను ఎక్కాను బస్సు, నేను డ్రైవర్ని పెస్టర్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళే అవకాశం ఉండకూడదు కదా. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటో లేదంటే గవర్నమెంట్ అథారిటీయో ఎవరో ఒకళ్ళు, మనం శ్రీశైలం చూస్తూ ఉంటాం, అక్కడ ఒక సమయం తర్వాత ఆ ఘాట్ సెక్షన్లో ప్రయాణించడానికి వీలు ఉండదు. మనం తిరుమల చూస్తూ ఉంటాం, అక్కడ సాధారణ డ్రైవర్స్ ఎవరైతే కింద ప్రయాణిస్తుంటారో వాళ్ళు తిరుమలకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అక్కడ సుశిక్షితులైన డ్రైవర్స్ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి రెస్ట్రిక్షన్ ఇక్కడ ఎందుకు లేదు? బాగా సరైన పాయింట్ చెప్పారు యాంకర్ గారు. తమ పేరు నాకు గుర్తులేదు. మీరు ఇందాక అన్నట్టుగా శ్రీశైలం, తిరుపతి లాంటి చోట్ల ఇది క్యాప్టివ్ ఏరియాస్. సుశిక్షితులైన డ్రైవర్లే కాకుండా మామూలు డ్రైవర్లు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఘాట్ రోడ్లో రాత్రిపూట ప్రయాణాలు నిషేధించారు. కానీ ఇవి పబ్లిక్ రోడ్డు, అన్ని రకాల వాహనాలు వెళ్ళగలిగిన అవకాశం ఉన్న రోడ్లు ఇవి. వీటిలో అలా పెట్టవలసిన అవసరం ఉంది. కానీ ముందుగా ఈ ట్రావెల్స్ నిర్వాహకులు, ప్రయాణికులు వాళ్ళకి బాధ్యత లేదా అని అడుగుతున్నాను నేను. అరే, రాత్రిపూట మనం బస్సు ప్రయాణాలు చేయకూడదు, మేము అలా చేయమండి అని చెప్పి ఆ యాత్ర నిర్వాహకులు, మా రాత్రిపూట మీకు పలానా చోట అకామిడేషన్ ఉంటుంది, పగటిపూట మనం ప్రయాణం చేస్తే మీకు దర్శనాలు బాగా జరుగుతాయి అనే విధంగా ఉండాలి. ప్రయాణికుల్లో కూడా అలాంటి అవగాహన ఉండాలి. అరే, రాత్రిపూట ప్రయాణం చేస్తే మన ప్రాణాలకు ఏమవుతుంది అనే జాగ్రత్త ఆ 2 సెక్షన్లు అంటే యాత్ర నిర్వాహకులు, ప్రయాణికులు, బండి యజమాని. మీరు అన్నట్టుగా ఈ 4వది వ్యవస్థ. రాత్రిపూట బస్సుల్ని వెళ్ళడం నిషేధం అనే బోర్డులు పెట్టి వెళ్ళరబ్బాయి వెళ్ళనీయమని చెబుతుంటే ఆటోమేటిక్గా ఈ ప్రయాణం చేసే యాత్ర నిర్వాహకులు, ప్రయాణాలు ఏర్పాటు చేసేవాళ్ళు తెలుసుకుంటారు. రాత్రిపూట లారీ వెళ్ళినట్టుగా వెళ్ళాలంటేనో లేకపోతే చిన్న కారు వెళ్ళాలంటేనో అది సాధ్యపడదు. తిరుమల లాంటిది అంటేను అది కేవలము ఎక్స్క్లూడెడ్ డొమైన్ కాబట్టి నిషేధం అన్ని రకాల వాహనాలకి పెట్టగలరు. ఇవి పబ్లిక్ రోడ్లు, అలా నిషేధించాలంటే చట్టపరంగానే ఉండదు. కానీ బ్యారికేడ్ మీరు ఇందాక అన్నట్టుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, బస్సుల్లో రాత్రిపూట ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం నిషేధం, ప్రమాదకరం, వెళ్ళనీయొద్దు అని కనుక వాళ్ళు పెడితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వ్యవస్థ లోపం. దాంతోపాటు నిర్వాహకులు, ప్రయాణికులు, బండి డ్రైవర్ అందరూ కూడా బాధ్యత వహించవలసిందే. బండి బాధ్యతలు బాగున్నంత మాత్రాన డ్రైవర్ నడుపుతాడంటే డ్రైవర్కి ఆ టోపోగ్రఫీ మీద అవగాహన ఉండాలి కదా. ఆ మలుపు రోడ్డుల్లోనూ అతను చిత్తూరు డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లు ఉన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ రోడ్డుల్లో తిరిగారా, రాత్రిపూట ప్రయాణాలు చేశారా, ప్రయాణికుల్లో జాగ్రత్తగా వెళ్ళగలరా అనేటటువంటి యజమాన్యం డ్రైవర్లు, ప్రయాణికులు కూడాను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ అండి మాకు లైవ్లోకి వచ్చి స్పందించినందుకు. సో ఇది వ్యవస్థల నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ మన ప్రాణాలకి మనమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక బస్సు మాట్లాడుకున్నప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళ అనుభవం ఎంత ఉంటుంది, అలాగే మనతో వస్తున్న డ్రైవర్లు ఇలాంటి ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేయగలిగిన శిక్షణ వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళకి అనుభవం ఎంత ఉంది, అలాగే బస్ ఫిట్నెస్ ఎలా ఉంది, అలాగే మనం ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉంటుంది, అలాగే డ్రైవర్లని ఇబ్బంది పెట్టకూడదు, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళని తొందర చేయకూడదు, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఇదే సమయం నిర్ధారించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం సమయం పాటించి ఓ ప్లాన్ ప్రకారం చేసి రాత్రులు తెల్లవారుజామున, ముఖ్యంగా ఇలాంటి చలి నెలల్లో ఏదైతే ఉంటుందో ఈ వెదర్ కండిషన్స్ ఇక్కడ ప్రయాణించకూడదు అనేది మన ప్రాణాలకి మనమే బాధ్యత వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది చెప్పాలి. ఇక్కడ వ్యవస్థల లోపం, ఏజెన్సీ నిర్లక్ష్యం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అలాగే ప్రయాణికుల అలసత్వం, ఇవన్నీ కలిపి ఇలాంటి ప్రమాదాలకి కారణం అవుతుందని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది.